హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. రైల్వే శాఖ కొత్తగా 10th అర్హతతో 788 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంటే ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు, అలాగే ఏజ్ లిమిట్, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పాయింట్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో నేను ఇచ్చే ప్రతి వీడియో చాలా షార్ట్ వీడియో ఇస్తానండి, లాంగ్ చేసి ల్యాగ్ చేయట్లేదు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. DFCCIL నోటిఫికేషన్ 2025 కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖకు సంబంధించి డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ జారీ చేశారండి. 788 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th డిప్లొమా, CA, CMA వంటి విభాగాల్లో అర్హతలు కలిగి 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసిన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాము. రైల్వే శాఖకు సంబంధించిన DFCCIL నుండి విడుదలైన ఉద్యోగాలకు ఆన్లైన్లో అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీల్లోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 22 మార్చ్ 2025 అండి. అంటే ఈ నెల 22 లాస్ట్ డేట్ అనేది ఆన్లైన్లో ఇచ్చారు. అలాగే ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్ రాత పరీక్ష ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే జూలై 2025లో పెడతారు. అలాగే సెకండ్ స్టేజ్ ఆన్లైన్ రాత ఎగ్జామ్ అంటే సెకండ్ ఎగ్జామ్ అనేది నవంబర్ 2025లో పెడతారు. PET నిర్వహించే తేదీ అంటే ఫిజికల్ టెస్ట్ ఎప్పుడే నిర్వహిస్తారంటే జనవరి లేదా ఫిబ్రవరి 2026లో నిర్వహిస్తారండి. సో ఈ బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, DFCCIL ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల మధ్య వయసులో సడలింపు ఉంటుంది. అలాగే పోస్ట్ వివరాలు, అర్హతలేంటి చూద్దాము. రైల్వే శాఖ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 788 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th డిప్లొమా, CA, CMA వంటి విభాగాల్లో అర్హత కలిగిన వారికి ఈ అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత, ఆన్లైన్లో DFCCIL ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు MTS ఉద్యోగాలకు 500, జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 1000 రూపాయలు ఫీజు చెల్లించాలండి. అంటే మీరు పెట్టుకునే పోస్ట్ని బట్టి కూడా అప్లికేషన్ ఫీజు అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు పెట్టుకునేటప్పుడు చూసి పెట్టుకోవాలి. అలాగే ఎంపిక చేసే విధానం, అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ముందుగా స్టేజ్ 1, స్టేజ్ 2 ద్వారా రాత పరీక్ష పెట్టి తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ద్వారా సెలెక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. శాలరీ ఎంత ఉంటుంది, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమో కావాలంటే పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్, అలాగే 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్, అలాగే కుల ధృవీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలండి. ఎలా అప్లై చేయాలి, DFCCIL రైల్వే శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో మీరు ఆ లింక్ని యూజ్ చేసుకొని అప్లై చేసుకొని అంటే దాంట్లో ఇచ్చిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి దాన్ని మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో నేను లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. అలాగే రైల్వే DFCCIL ఉద్యోగాలకు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు అందరూ మనం అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరైనా
ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా అప్లై చేసుకోగలరు. ఇది నలుగురికి యూజ్ అవుతుంది. అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉండే మన సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ఇంకో విషయం అండి, తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తాను, అప్లికేషన్ లింక్ ఇస్తాను. మీరు తప్పకుండా చెక్ చేసుకొని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.